తనకు క్రేజ్ లేదని పవన్ అంగీకరించారా? తమిళనాట విజయ్ ముఖ్యమంత్రి అయిన వెంటనే తెలుగులో పవన్ కళ్యాణ్ పై ట్రోలింగ్ మొదలైన సంగతి తెలిసిందే. దీనిపై గతంలోనే పవన్ స్పందించారు. తెలుగు తమిళ రాజకీయాల మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. తాజాగా మరోసారి విజయ్ ముఖ్యమంత్రిగా మారడంపై పవన్ రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో విజయ్ కంటే తనకు క్రేజ్ తక్కువగా ఉందని పరోక్షంగా అంగీకరించారు పవన్. తమిళనాట రాజకీయాలు చాలా సుఖంగా జరిగాయన్నారు పవన్ కళ్యాణ్. తనకు అసూయ కలిగేంత సుఖంగా రాజకీయాలు జరిగాయన్నారు. తమిళనాడులో కటౌట్లు పెట్టుకుని గెలిచేశారు, చక్కగా సీఎం అయిపోయారు, నన్ను 15 సంవత్సరాలు రోడ్లపై దేకించినా కానీ అంటూ ముగించారు. ఈ వ్యాఖ్యలతో విజయ్ కంటే తనకు క్రేజ్ తక్కువనే విషయాన్ని పవన్ పరోక్షంగా అంగీకరించినట్టయింది. ఎందుకంటే పార్టీ పెట్టిన కొత్తలో పవన్ కు కూడా కటౌట్లు పెట్టారు. అభిమానులు, ప్రజలు జేజేలు పలికారు. కానీ రాజకీయంగా పవన్ చేసిన తప్పులు ఆయనకు ముఖ్యమంత్రి పీఠాన్ని దూరం చేశాయి. పార్టీ పెట్టిన వెంటనే పోటీ చేసినట్టయితే పవన్ కూడా విజయ్లా ముఖ్యమంత్రి అయ్యేవారేమో. ఒకవేళ అలా అవ్వకపోయినా ప్రభావశీల నేతగా ఎదిగేవారేమో. కానీ ఆయన ఆ పని చేయలేదు. విజయ్ ఇలా పార్టీ స్థాపించి అలా ఎన్నికల బరిలో దిగితే పవన్ ఇలా పార్టీ పెట్టి అలా పక్క పార్టీలకు గొడుగు పట్టారు. స్పష్టమైన తేడా ఇక్కడ తెలిసిపోతుంది. ఆ తర్వాత పొత్తు నుంచి బయటకొచ్చి ఒంటరిగా పోటీ చేసే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే పవన్ విజన్ ఏంటి, ఆయన విధానం ఏంటనేది ప్రజలకు తెలిసిపోయింది. అందుకే 2 చోట్ల ఓడించారు. ఇక ముచ్చటగా మూడోసారి ఎన్నికల బరిలో నిలిచిన పవన్ ఈసారి మాత్రం పొత్తులో అధికారాన్ని దక్కించుకోగలిగారు. అయితే తన పార్టీ విధానం, ఎజెండా, మేనిఫెస్టోను వివరించడం కంటే వైఎస్ జగన్ పై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుని ఆయన సీట్లు దక్కించుకున్నారనేది అందరికీ తెలిసిన విషయం. విజయ్ ఆ పని చేయలేదు. డిఎంకే, అన్నా డిఎంకే, బీజేపీపై విమర్శలు చేసినప్పటికీ తన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. మేనిఫెస్టోని ఎక్కువగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. విజయ్, పవన్ మధ్య ఇక్కడ కూడా స్పష్టమైన తేడా కనిపిస్తోంది. తనకు సూపర్ స్టార్డమ్ ఉందని, కావాలంటే ఓజీ లాంటి సినిమాలు చేసుకోవచ్చని పవన్ అన్నారు. అది నిజం. పవన్ కు సినిమా హీరోగా క్రేజ్ ఉంది, కానీ పొలిటీషియన్ గా ఆయనకు అంత క్రేజ్ లేదు. రాజకీయంగా రావాల్సిన క్రేజ్ ను పవన్ తన చేతులారా తానే పోగొట్టుకున్నారు. దీన్నే స్వయం కృతాపరాధం అంటారు.